హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు మా పిల్లలకి స్కూల్లో ప్రోగ్రాం ఉంది, రీసైక్లింగ్ కాంపిటీషన్. దానికి చెత్త కావాలి అనేసి ఇంట్లో ఉన్న పాత ఓల్డ్ బుక్స్, నేను వేస్టేజ్లో వర్క్ చేస్తుంటాను కదా, ఆ వేస్టేజ్ బాక్సెస్ అన్నీ, న్యూస్ పేపరు, అట్ట బుక్కులు, అట్ట ప్యాడ్స్ అన్నీ కూడా చూడండి. మా సార్ అన్నీ చదివి పిల్లలకి సమానంగా పెడుతున్నాడు. అదే కాకుండా పిల్లలు స్కూల్లో ఫస్ట్ మేమే రావాలి అని అయితే ఎప్పటి నుండో 1 వీక్ ఉందనంగా అవన్నీ జమ చేసుకున్నారనమాట. పాత బుక్స్, టెడ్డీ బేర్స్, ప్రతి ఒక్కటి కూడా చూడండి. పిల్లల శక్తి, వాళ్ళు పోటీల్లో గిఫ్ట్స్ అందుకోవాలని అయితే ఎంతో ఆత్రంతో ఇవన్నీ కూడా జమ చేసుకున్నారు. స్కూల్ బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లలు మా వాళ్ళే కాదు, చిన్న భిన్న వాళ్ళయే ఎక్కువ ఇవి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో. ఇలాగా నేషనల్లో జరుగుతుంటుంది. పిల్లలకు వచ్చిన గిఫ్ట్స్ ఇవ్వండి. స్కెచ్లు, ప్యాడ్స్, సర్టిఫికెట్, ఇంకా స్కేలు, షార్ప్నర్, ఎరేజర్స్, ప్రతి ఒక్కటి కూడా పిల్లలు గిఫ్ట్లు పొందుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా వెరైటీగా ఇంకా వస్తాయంట వాళ్ళకి స్కూల్లో. ఇలా చెత్తను బంగారంలా చేసేస్తూ స్మార్ట్గా రీసైక్లింగ్ చేస్తూ ఉండండి పిల్లలు. అంతేకాకుండా చెత్తను చెత్త బుట్టలో వేసేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరికీ పెద్ద పెద్ద చప్పట్లు పిల్లలు, ఇంకా పెద్ద నవ్వులు కూడా. మా పిల్లలకు గిఫ్ట్స్ వచ్చాయి, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా ఏదైనా ఆటలు కానీ ఏమైనా ఉన్నాయంటే ముందే ఉంటారు. మార్నింగే లేసేసి వాళ్ళ నాన్న చాలా హెల్ప్ చేశారనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. వచ్చిన చిన్న గిఫ్ట్లైనా కానీ పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చిన్న భిన్ను ఇలాంటి గిఫ్ట్లు ఇంకా ఎన్నో తీసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. చాలా బాగున్నాయి నాన్న. అందరండి మర్చిపోకండి, చెత్తను మాత్రం చెత్త బుట్టలోనే వేసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.